అభిమానుల అరుపులతో గాలి కంపిస్తోంది. ప్రపంచ క్రికెట్లో అత్యంత పెద్ద స్టేజ్ అయిన ఐసీసీ టీ20 మెన్స్ వరల్డ్ కప్ సిరీస్ 2026 ఫైనల్ జరుగుతోంది. భారత్ వర్సెస్ న్యూజిలాండ్. లక్షలాది మంది స్టేడియంలో, కోట్లాది మంది టీవీల ముందు, మైదానంలో పెద్ద పెద్ద క్రికెట్ లెజెండ్స్ కనిపిస్తున్నారు. అక్కడ ఒక మూలలో ప్రశాంతంగా కూర్చున్నాడు ఎంఎస్ ధోని. ఇంకోవైపు అభిమానులతో కలిసి మ్యాచ్ను ఆస్వాదిస్తున్నాడు రోహిత్ శర్మ. కానీ ప్రతి ఒక్కరి మనసులో ఒకే ప్రశ్న. ఇక్కడ ఒక వ్యక్తి కనిపించడం లేదు. ఆ వ్యక్తి ఎవరో ఊహించారా? ఎవరు? భారత క్రికెట్లో గత దశాబ్దాన్ని శాసించిన స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ. అవును, ఫైనల్ రోజు స్టేడియంలో ధోని ఉన్నాడు. అలాగే 2024లో భారత్కు మరోసారి టీ20 వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం కనిపించలేదు. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా చర్చ మొదలైంది. కోహ్లీ ఎక్కడా? ఎందుకు ఫైనల్ చూడడానికి రాలేదు? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం బయటికి వచ్చింది. వాస్తవానికి కోహ్లీకి ఆ మ్యాచ్తో ఎలాంటి అధికారిక పాత్ర లేదు. ధోని, రోహిత్ లాంటి వారు టోర్నమెంట్కు సంబంధించిన ఈవెంట్స్లో పాల్గొనడం సహజం. కానీ కోహ్లీకి అలాంటి బాధ్యత లేకపోవడం వల్ల ఆయన స్టేడియానికి రాలేదని రిపోర్టులు చెబుతున్నాయి. భారత జట్టుకు కోహ్లీ ఒక అద్భుతమైన కెప్టెన్ అయినప్పటికీ అతను కెప్టెన్గా టీ20 వరల్డ్ కప్ను గెలిపించలేదు. అందుకే ఆ ప్రత్యేక ఆహ్వానంలో ఆయన పేరు లేకపోయింది. అయితే దీనితో కోహ్లీ ప్రాముఖ్యత తగ్గిపోతుందా? అసలు కాదు. ఎందుకంటే గత దశాబ్దంలో భారత క్రికెట్ను ప్రపంచంలో అత్యంత బలమైన జట్టుగా మార్చడంలో కోహ్లీ పాత్ర చాలా పెద్దది. అతని అగ్రెసివ్ ఆట, అతని నాయకత్వం, అతని ఫిట్నెస్ కల్చర్, ఈ మూడు కలిసి భారత జట్టును కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. అందుకే అభిమానులు ఒక మాట చెబుతున్నారు. స్టేడియంలో కోహ్లీ లేకపోయినా భారత క్రికెట్ కథలో ఆయన పేరు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయానికి ఏమిటంటే కోహ్లీ ఇప్పటికే టీ20 అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. 2024లో భారత్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అతను టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు. అతని మాటల్లోనే చెప్పాలంటే ఇప్పుడు కొత్త తరం ముందుకు రావాలి. అందుకే ఈ వరల్డ్ కప్లో కొత్త యువ ఆటగాళ్లకు అవకాశాలు లభించాయి. అభిషేక్ శర్మ, సంజూ సామ్సన్, శివం దూబే ఇలాంటి ఆటగాళ్లు ఈ టోర్నమెంట్లో భారత జట్టును ముందుకు నడిపించారు. చివరకు ఫైనల్ మ్యాచ్లో భారత్ అద్భుతంగా ఆడి న్యూజిలాండ్ను భారీ తేడాతో ఓడించారు. భారత్ 255 పరుగులు చేసి న్యూజిలాండ్ను 159 పరుగులకు ఆలౌట్ చేసింది. ఈ విజయంతో భారత్ మరోసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. గత దశాబ్దంలో భారత క్రికెట్కు ఆత్మలాంటివాడు కోహ్లీ. ఆయన స్టేడియంలో లేకపోయినా ఆయన ప్రభావం మాత్రం ఇంకా ఉంది. ఎందుకంటే ఈ జట్టులో ఉన్న చాలామంది యువ ఆటగాళ్లు కోహ్లీని చూసే ప్రేరణ పొందారు. కాబట్టి ఆ రోజు స్టేడియంలో కోహ్లీ కనిపించకపోయినా భారత విజయానికి వెనుక అతని ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంది. అందుకే అభిమానులు ఒక మాట అంటున్నారు. విరాట్ కోహ్లీ మైదానంలో లేకపోయినా భారత క్రికెట్ కథలో ఆయన పేరు ఎప్పటికీ ఉంటుంది అని. నిజమే కదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.